భవన్లో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలువురు మంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు, జలవనరుల పంపిణీ కార్యదర్శులతో పాటు ఉద్యోగుల విభజన అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే ఛాన్స్ ఉంది. షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా భిడే కమిటీని నియమించింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ ఏం లేవు. కానీ మిగతా 23 సంస్థల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. అలాగే 10వ షెడ్యూల్లోని 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదం కొనసాగుతోంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఏపీ సర్కార్ దాదాపు 24,000 కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉండగా 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ చెప్పుకొస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై రేవంత్ ప్రత్యేక నజర్ పెట్టారు. అపరిష్కృతంగా ఉన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. అయితే గత మార్చిలో ముఖ్యమంత్రి చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం సద్దుమణిగింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 భేటీలు జరిగాయి. తాజాగా ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత విభజన అంశాలపై చర్చిద్దామంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇక దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహించే చర్చల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతోంది. ఈ కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్లైన్లో అందిస్తారు. రాఘవేంద్ర. ప్రియాంక, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యంగా చూసుకుంటా ఉంటే చంద్రబాబు ఏపీ అభివృద్ధికి అయితే చాలా వేగంగా అడుగులేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే కూటమి గెలుపొందటమో అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారాలు చేయటం అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన రాష్ట్రానికి సంబంధించిన శ్వేత పత్రాలను కూడా సిద్ధం చేయాలనేది కూడా ఒక పక్కన అధికారులతో రివ్యూలో కూడా కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపైన ఇప్పటికే కూడా దీనికి సంబంధించి చాలా వరకు కూడా దీనికి సంబంధించి పత్రాలు అయితే రెడీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన ఢిల్లీ టూర్కు వెళ్లి 3 రోజుల పాటు కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా ఏపీకి రావాల్సిన బకాయిలు అయితేనేమి, అదే విధంగా కూడా బడ్జెట్ లో పెట్టాల్సిన అంశాలపైన కూడా ఒక పక్కన ప్రధాని మోడీతో అయితేనే, అదే విధంగా అమిత్ షా తోటి మరియు తర్వాత కేంద్ర మంత్రులతో కూడా కలిసి నిన్న హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం ప్రజాభవన్ లో ఏదైతే ఏపీకి సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలు అయితేనేమి, ఒక పక్కన ప్రభుత్వ సంస్థల అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే విద్యుత్కు సంబంధించి పలు రకాలుగా కూడా ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన పంపకాల విషయంలో చాలా వరకు దాదాపుగా అంటే 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే కూడా గత ప్రభుత్వ హయాం అయితేనేమి, అంతకు ముందు కూటమి ప్రభుత్వ హయాంలో కూడా చాలా వరకు సంప్రదింపులు జరిగినప్పటికీ కూడా వీటి మీద క్లారిటీ వచ్చిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రానికి సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు అయితేనేమి, పంపకాలకు సంబంధించి కూడా చర్చకు సంబంధించి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించి దీనికి సంబంధించి సత్వరమే కూడా ఒక పక్కన ఏర్పాట్లు చేయాలనేసి కూడా అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రము 6 గంటలకు ప్రజాభవన్ లో కూడా దీనికి సంబంధించి చర్చించే అంశాలు కూడా దానికి సంబంధించి ఏదైతే ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా భేటీ కానున్నారు. ఈ భేటీలో కూడా
కూడా చూసుకుంటా ఉంటే ముఖ్యంగా కూడా షెడ్యూల్ 9, 10లో ఏదైతే ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన విభజన అయితేనేది, అదే విధంగా తెలంగాణకు సంబంధించి ఏపీకి సంబంధించి విద్యుత్ బకాయిలు అంటే తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినవి ఉన్నాయి, ఏపీ నుంచి తెలంగాణకి రావాల్సినవి ఉన్నాయి. కాకపోతే తెలంగాణకి ఏపీ నుంచి ఎక్కువగా రావాలనేసి ఒక పక్కన తెలంగాణ అధికారులు కూడా నివేదిక సిద్ధంగా చేసినట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే 9వ షెడ్యూల్లో పెండింగ్ లో 23 సమస్యలు ఉన్నాయి, 10వ షెడ్యూల్లో పెండింగ్ లో 33 సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వీటన్నింటి మీద కూడా ఈ రోజు సాయంత్రం కూడా ఒక పక్కన భేటీ అయ్యే అవకాశం భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు అయితేనేమి, దీనికి సంబంధించిన సిఎస్ అయితేనేమి అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన హైదరాబాద్ కి అయితే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించి అభివృద్ధి విషయంలో ఇద్దరు కూడా అంటే చాలా వరకు సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయనేసి ఇరు పక్షాలకు సంబంధించి రాజకీయ వర్గాలు కూడా చెప్తున్న నేపథ్యంలో రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్ అంశాల పైన ఇప్పటికే కూడా ఒక పక్కన ఏదైతే ఈ కృష్ణా జలాలు అయితేనేమి, గోదావరి జలాలు అయితేనేమి, అదే విద్యుత్ సంస్థలకైతేనేమి, ప్రభుత్వ రంగ సంస్థలకైతేనేమి 10 సంవత్సరాలు అంటే ఏదైతే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇప్పటి వరకు కూడా ఉంది, దీనికి సంబంధించి ప్రభుత్వ భవనాలు చాలా వరకు ఏపీకి సంబంధించిన ఆధీనంలోనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కూడా అప్పగించాలనేసి కూడా చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు భేటీలో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీంట్లో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ప్రియాంక. రాఘవేంద్ర, అయితే ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే సీఎం చంద్రబాబు మొదటిసారిగా ఇటు హైదరాబాద్ రావటం, అలాగే ఇరు ముఖ్యమంత్రులు కూడా కొద్ది రోజులకే ప్రభుత్వం ఫామ్ చేసిన కొద్ది రోజులకే ముఖ్యంగా ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో వాటిపై దృష్టి పెట్టడం, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే అంటే రెండు చోట్ల కూడా ఒక పక్కన తెలంగాణలో చూసుకుంటా ఉంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అధికారం చేపట్టింది, అదే విధంగా ఏపీలో చూసుకుంటే వైసీపీ నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారీ మెజార్టీ తోటి కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన రాజధాని అంశము, అమరావతి అంశం అయితేనేమి, అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, దీనికి సంబంధించి చాలా వరకు అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అనేది అభివృద్ధికి ఒక అడుగు కూడా ముందుకు వేయకపోగా పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వం ఏదైతే 2014-19లో కూటమి అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు కూడా 1% కూడా ముందుకు పోలేదు. ఈ నేపథ్యంలో ఒక పక్కన పోలవరం అయితేనేమి, అదే విధంగా రాజధాని అంశం అయితేనేమి, అభివృద్ధి అనేది రాష్ట్రంలో చాలా వరకు ఏవైతే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క రాజకీయంగా అయితేనేమి అధికారికంగా ప్రతి ఒక్కరు కూడా అధికారులు కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న వెంటనే కూడా దీనికి సంబంధించి ఒక పక్కన అధికారులకు, అదే విధంగా మంత్రులకు, ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక పక్కన తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత చాలా వరకు ఏపీ నష్టపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. ఒక పక్కన విద్యుత్కి సంబంధించి ఈ రకంగా చూసుకుంటా అంటే చాలా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అయితేనేమి, కార్యాలయాలకు సంబంధించి అయితేనేమి, బకాయిలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు తొందరగా కూడా దీనికి సంబంధించి నివేదిక సిద్ధం చేయాలనేసి గతంలోనే అధికారులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన నివేదిక కూడా అంటే అధికారం చేపట్టిన తర్వాత కనీసం 1 నెల కూడా కాకుండానే అన్ని రకాలుగా అంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి అయితేనేమి, అదే విధంగా పక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ పెండింగ్ కి సంబంధించి మిగులు జలాలకు సంబంధించి, అదే విధంగా నిధులకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ఏదైతే ఏపీకి రావాల్సింది అన్నిటికీ రాబట్టే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీకి చాలా వరకు ప్రాధాన్యత సంతరించుకుందనేసి ఒక పక్కన టీడీపీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే తెలుస్తా ఉంది. రాఘవేంద్ర, అయితే గత 2 ప్రభుత్వాల మధ్య కూడా ఉన్న గ్యాప్ కారణంగా ఈ ఏవైతే అంశాలు ఉన్నాయో అపరిష్కృతంగానే ఉండిపోయినాయి. ఇప్పుడు ఏదైతే ఈ భేటీ తర్వాత ఈ అంశాల గురించి ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందా? త్వరలోనే ఇవి పరిష్కారం అవుతాయని ఆశించవచ్చా? అంటే చాలా అంటే ప్రస్తుతానికి పరిస్థితుల్లో ఒక పక్కన కాంగ్రెస్, మరో పక్కన కూటమి అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం, బీజేపీ అయితేనేమి, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. కాకపోతే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చాలా సానుకూలంగా అంటే దీనికి సంబంధించి గతంలో మాదిరిగా కాకుండా టీడీపీ ఇక్కడ ఏదైతే కూటమి అధికారంలో చేపట్టింది వెంటనే కూడా లేఖ రాయటం అయితేనేమి, దీనికి సంబంధించి సానుకూలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి సానుకూలంగా కూడా ఒక పక్కన చర్చలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏవైతే పరిష్కారాలు కూడా చాలా వరకు వీలైనంత త్వరగా కూడా అంటే జరుగుతాయనేసి కూడా కొన్ని దాంట్లో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పుడే కేంద్రం అధీనంలో ఉంది. ఈ విధంగా చూసుకుంటా ఉంటే కృష్ణా గోదావరి జలాలకైతేనేమి, అదే విధంగా విద్యుత్ సంబంధిత అంశాలకు సంబంధించి అయితేనేమి, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదైతే ఏపీకి ఆధీనంలో ఉన్న భవనాలకు సంబంధించి, నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు అన్నిటికీ సంబంధించిన నివేదికను చాలా వరకు క్లియర్ కట్ గా ఇప్పటికే సిద్ధం చేసినట్టు
ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఈ రోజు భేటీలో వీటి మీద పూర్తి స్థాయిలో ఎంతవరకు చర్చ జరుగుతుంది, వీటికి సంబంధించి అంటే ఒక పక్కన కేంద్రానికి సంబంధించి వీటికి సంబంధించి ఏది కృష్ణా జలాలకు సంబంధించి ఎక్కువగా కేంద్రం జోక్యం చేసుకోవడంతో కూడా ఒక పక్కన దానిలో నుంచి కూడా ఎంతవరకు రాబట్టుకోవాలి, ఇవి కేంద్రం దృష్టికి ఎంతవరకు తీసుకుపోవాలి అనే విషయం మీద కూడా ఒక పక్కన చర్చించే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.